గ్లోబల్ సమిట్ లో పవర్ సెక్టర్ కే టాప్ ప్రయారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తొలి రోజు జరిగిన 12 సెషన్స్ లో తెలంగాణ భవిష్యత్ ఇంధనాన్ని ఫస్ట్ సబ్జెక్ట్ గా తీసుకుంది. విద్యుత్ శాఖలో తొలి రోజు రికార్డ్ స్థాయిలో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు జరిగాయి. తొలి రోజు సెషన్ లో ఇదే హైలైట్. ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, విద్యుత్ ప్రాజెక్టులకు భారీ ఒప్పందాలు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు, గ్లోబల్ సమ్మిట్ లో పవర్ఫుల్ ఎంఓయూలు. ధనం కావాలంటే పరిశ్రమలు రావాలి, దానికి ఇంధనంగా విద్యుత్ రంగం ఎదగాలి. ఈ టార్గెట్ తోనే పవర్ సెక్టార్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో శాశ్వత విద్యుత్ వనరులను ఏర్పరచడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ లో తొలి సెషన్ లో ఈ అంశాన్ని చర్చించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన తెలంగాణ భవిష్యత్ ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు గురించి సెషన్ నడిచింది. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 1,98,000 కోట్ల పెట్టుబడిని వినియోగించి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. 2,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ద్వారా 1,14,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2047 కల్లా నెట్ జీరో పొల్యూషన్ తెలంగాణగా మార్చాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 90% పునరుత్పాదక శక్తి, మిగిలిన 10%కి క్లీన్ థర్మల్, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, స్మార్ట్ గ్రిడ్లు, గ్రీన్ హైడ్రోజన్, అధునాతన స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటు, సౌర, పవన, ఫ్లోటింగ్ సోలార్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ మొబిలిటీ 2047 పేరుతో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన రెండో సెషన్ టార్గెట్ కూడా పవర్ సెక్టారే. పవర్ సెక్టార్ లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరేలా గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజే ఒప్పందాలు కుదిరాయి. ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 18,000 కోట్ల విలువైన 2 ఒప్పందాలు కుదిరాయి. పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ కు మై హోమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. సోలార్ పవర్ కు సంబంధించి ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్ కోసం 4,000 కోట్ల పెట్టుబడులకు అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ ఎంఓయూ కుదుర్చుకుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం శ్రీ సూరాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 3,500 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. 2,750 మెగావాట్ల పునరుత్పాదక శక్తి కోసం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ 19,750 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఎకోరీన్ సంస్థ 16,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. 5,600 కోట్ల పెట్టుబడితో సోలార్ పార్కుకు ఎంఓయూ చేసుకుంది అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్. సోలార్ హైబ్రిడ్ ప్లాంట్ కి 2,400 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకుంది సోలార్నిక్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. 1,250 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధమైంది. యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ 2,500 కోట్లు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ 1,600 కోట్ల పెట్టుబడులను విద్యుత్ సంబంధిత రంగాల్లో పెట్టేందుకు గ్లోబల్ సమ్మిట్ లో సుముఖత వ్యక్తం చేశాయి. మరో 5 కంపెనీలు 7,460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 45,650 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో గ్లోబల్ సమ్మిట్ లో పవర్ సెక్టార్ కి తొలి రోజు అంచనాలకు మించిన స్పందన వచ్చినట్లయింది.